ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికి రెడ్మీ బడ్స్ 5 రీసెంట్ గా షామీ తన 13 సిరీస్ అయితే అఫీషియల్ గా లాంచ్ చేసింది కదా. దాంతో పాటు ప్యారల్ గా వీళ్ళ బడ్స్ ని కూడా అప్గ్రేడ్ అయితే చేయడం జరిగింది. సీరియస్ గా ప్రీవియస్ జనరేషన్ తో పోల్చారు అన్నట్లయితే కనుక హ్యూజ్ అప్గ్రేడ్స్ తో మనకి బడ్స్ అయితే రావడం జరిగింది. అట్ బడ్జెట్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. 2500 రూపాయలు 3000 రూపాయల లోపల మీకు ఇది రావడం అయితే జరుగుతుంది విత్ ఈఎన్సీ అండ్ ఏఎన్సీ కూడా. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ చూసేసి ఆ తర్వాత మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. రెడ్మీ బడ్స్ 5 అని చెప్పి లెఫ్ట్ సైడ్ మీకు గూగుల్ ఫాస్ట్ పేర్ బటన్ తో పాటు రైట్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్, బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్. ఇక ఆ బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒక TWS బడ్స్ అండ్ దీంతో పాటు ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ ఇయర్ టిప్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఒక యూజర్ మాన్యువల్ అండ్ దీంతో పాటు ఒక ఛార్జింగ్ కేబుల్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుంది. ఇదంతా కూడా మీకు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ తో రావడం జరుగుతుంది. టాప్ అండ్ బాటమ్ అంతా కూడా మీకు మ్యాటిక్ కైండ్ ఆఫ్ ఫినిష్ అలాంగ్ సైడ్ విత్ రెడ్మీ బ్రాండింగ్. సైడ్స్ ఏవైతే మనకి గ్లాసీ కైండ్ ఆఫ్ ఫినిష్ తో రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా ఈసారి ఛార్జింగ్ పోర్ట్ ఏదైతే ఉందో ఫ్రంట్ సైడ్ కి తీసుకొచ్చారు. యూజువల్ గా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వీళ్ళు హింజ్ తీసుకొచ్చారు. పేరింగ్ బటన్ ఏదైతే ఉందో మీకు లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చారు. యూజువల్ గా దీన్ని బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ చేయొచ్చు. బట్ కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఇక దీనిలో నోటిఫికేషన్ లైట్ మాత్రం లోపల మనకు ప్రొవైడ్ చేశారు. ఈ లోపలికి బదులుగా బయటకు పెట్టుంటే, ఎందుకంటే ఎంత పవర్ బ్యాటరీ ఛార్జింగ్ ఉంది ఏంటి అనేది మనం కేసు ఓపెన్ చేయకుండా ఐడెంటిఫై చేయొచ్చు కదా, బయట పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఇక ఇయర్ బడ్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. అండ్ దీంట్లో మొత్తం టోటల్ మీకు 3 కలర్స్ రావడం జరుగుతుంది. ఒకటి వైట్, బ్లాక్, అలాగే మనకి ఇక్కడ పంపించింది ఏదైతే ఉందో పర్పుల్ కలర్ విచ్ ఈస్ మ్యాచ్డ్ విత్ Xiaomi 13 Pro Plus. ఎక్స్టర్నల్ డిజైన్ ఏమో బయట వీగన్ లెదర్ కి, లోపల ఉన్న గ్రీన్ ఏమో దీనికి మ్యాచ్ అవడం జరిగింది. కాకపోతే డిజైన్ పరంగా మాత్రం కొంచెం ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే ప్రీవియస్లీ వీళ్ళ ఎంత నార్మల్ గా ఏదో లో క్వాలిటీ లాగా ఉంటుంది. బట్ ఇది చూడటానికి మీకు ఒక ప్రీమియం కైండ్ ఆఫ్ బడ్స్ లాగా రావడం జరుగుతుంది. టోటల్ వెయిట్ వచ్చేటప్పటికే మీకు 42.4 గ్రామ్స్ రావడం జరుగుతుంది. ఓన్లీ ఈచ్ బడ్ వెయిట్ వచ్చేటప్పటికే అరౌండ్ 5 గ్రామ్స్ దాకా మీకు రావడం జరుగుతుంది. అండ్ బై ద వే వీటిలో మీకు IP54 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మీ జిమ్, మీ వర్కౌట్స్ అన్నిటికీ మీరు దీన్ని యూజ్ చేయడం పాటు చిన్న చిన్న వాటర్ స్ప్రిల్స్ ఉంటుంది సార్, వాటికైతే ఇది సస్టైన్ అవ్వగలదు. అండ్ ఒకసారి ఇయర్ లో కూడా ప్లేస్ చేసేది చూద్దాం. ఈవెన్ దీని స్టెమ్ డిజైన్ కూడా చాలా షార్ట్ గా ఉంది. సో మీకు ఎక్కడ చూడటానికి ఆక్వర్డ్ అనిపించదు. అండ్ మధ్యలో ఉండేటువంటి ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఫినిష్ లాగా ఇచ్చారు చూసారా, ఇక్కడ మనకి కెపాసిటెన్స్ టచ్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వీటిని మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి డెడికేటెడ్ యాప్ ని మనకు ప్రొవైడ్ చేశారు. వాటి సహాయంతో మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇనియా కంఫర్ట్ లెవెల్స్ కూడా బానే ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ మీరు అటు ఇటు ఊపినా కానీ ఇవి చెవుల నుంచి కింద పడిపోవడం అనేది ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం. ఇక మెయిన్ అసలు ఇందులో ఉండేటువంటి డ్రైవర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఏకంగా 12.4 mm కి సంబంధించినటువంటి బేస్ బూస్టెడ్ డ్రైవర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవి వచ్చేటప్పటికే 20 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 20 కిలో హెడ్స్ వరకు వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీస్ మధ్యలో వీటన్నిటికి కూడా ఇది రెస్పాండ్ అవడం జరుగుతుంది. అండ్ ఈచ్ TWS బడ్స్ లో కూడా మీకు రెండు మైక్రోఫోన్స్, అంటే ఓవరాల్ గా 4 మైక్రోఫోన్స్ వస్తాయి. కాబట్టి నాయిస్ క్యాన్సిలేషన్, ముఖ్యంగా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. వీళ్ళు దీనికి గాను వీళ్ళ ఓన్ టెక్నాలజీ Xiaomi డిజైన్ చేసినటువంటి యాంటీ విండ్ నాయిస్ టెక్నాలజీని అయితే వీళ్ళు ఇందులో యూజ్ చేశారంట. ఆఫ్ కోర్స్ ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఈవెన్ ENC కాదు, దీంట్లో వచ్చేటప్పటికే ANC అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అప్ టు 48 డెసిబెల్స్ దాకా ఇది నాయిస్ అయితే కంట్రోల్ చేయగలదు. అండ్ దీంట్లో హైబ్రిడ్ టెక్నాలజీ కూడా మనకు తీసుకొని రావడం జరుగుతుంది. అంటే బేసిక్ గా మన సరౌండింగ్స్ లో ఉన్నటువంటి సౌండ్స్ ని బేస్ చేసుకొని అప్ టు 48 దాకా ఎంత లెవెల్ ఆఫ్ డెసిబెల్స్ దాకా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కావాలో అంతవరకు ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ వీటిల్లో వీళ్ళు వచ్చేటప్పటికే 3 డిఫరెంట్ వేరియంట్స్ కింద తీసుకొచ్చారు. ఒకటి వచ్చేటప్పటికే లైట్, ఒకటి వచ్చేటప్పటికే బ్యాలెన్స్డ్, అలాగే మరొకటి వచ్చేటప్పటికే డీప్ బేసిక్ గా మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్స్, మెట్రోస్ ఉంటాయి చూసారా వాటిల్లో. అలాగే బ్యాలెన్స్డ్ వచ్చేటప్పటికే స్ట్రీట్స్ లో, లేదన్నట్లయితే జిమ్ లో. అలాగే లైట్ ఏదైతే ఉందో ఆఫీస్, లేదన్నట్లయితే కనుక లైబ్రరీలో. ముఖ్యంగా చెప్పాలంటే అవతల వాళ్ళు మాట్లాడేది మనకు వినపడాలంటే యాప్ లో మనం ట్రాన్స్పరెన్సీ మోడ్ చూస్తుంటాం చూసారా, ఆ కైండ్ ఆఫ్ థింగ్ ని మనకి వీళ్ళు ఇందులో ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నిజంగా ఒకవేళ మీరు కనుక బేస్ లవర్స్ అయి ఉన్నట్లయితే కనుక ఆ బడ్జెట్ లో చూస్తున్నారంటే నేనైతే స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. బేస్ మాత్రం ఫెంటాస్టిక్. ఈవెన్ వోకల్స్ అలాగే హైస్ కూడా బాగానే ఉన్నాయి. బట్ హైస్ ఏవైతే ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇందులో కూడా వీళ్ళు కస్టమైజ్డ్ ప్రీసెట్స్ అని అంటాం చూసారా, దీంట్లో మీకు వచ్చేటప్పటికే మ్యూజిక్ వింటున్నప్పుడు స్టాండర్డ్, నార్మల్ గా, అలాగే ట్రిపుల్ ఉందనుకోండి, హైస్ ఏవైతే కొంచెం బెటర్ గా, అలాగే బేస్ కావాలనుకుంటున్నారు అనుకోండి లోస్ ఏదైతే ఉందో బూస్టెడ్ గా, అలాగే వోకల్స్ కావాలనుకుంటున్నారంటే మిడ్స్ ని ప్రాపర్ గా ట్యూన్ చేస్తూ ఇది అవుట్పుట్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ముఖ్యంగా పాటలు వినేటప్పుడు మీ రిక్వైర్మెంట్, అంటే మీకు ఎలా అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని రకరకాల లెవెల్స్ లో రకరకాల కస్టమైజ్డ్ ఈక్వలైజర్స్ ని మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరే, అంతా బానే ఉంది. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి ఏంటి, ఒకవేళ మీరు గనక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని కంటిన్యూస్ గా 100% వాల్యూమ్ తో గనక మీరు పాటలు లేదన్నట్లయితే ఫోన్ కాల్ మాట్లాడుతున్నారంటే అరౌండ్ 4 to 5 అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్
బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. బట్ బ్రాండ్ క్లెయిమ్ చేయడం మాత్రం దీనికి డబుల్, ఎందుకంటే వాళ్ళు 50% ఆఫ్ ద వాల్యూమ్ మీద టెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఆరామ్సే 4 to 5 అవర్స్ ఒక మీటింగ్ ఏదైతే ఉందో ఆరామ్సే అటెండ్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీరు కేస్ ని కూడా క్యారీ చేశారు అన్నట్లయితే గనక అరౌండ్ 10+ అవర్స్ దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం దొరుకుతుంది. ఏ డే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రాపర్ గా మీరు వీటిని అయితే మ్యూజిక్ లేదు అన్నట్లయితే కనుక మీ ఆఫీస్ వర్క్స్ కి అయితే యూస్ చేసుకోవచ్చు, అలాంగ్ సైడ్ విత్ కాల్స్ ఆల్సో. అండ్ కెపాసిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈచ్ TWS కేస్ లో వచ్చేటప్పటికి వీళ్ళు 54 mAh ఆఫ్ ద బ్యాటరీని, అలాగే టోటల్ కేస్ లో వచ్చేటప్పటికే 480 mAh ఆఫ్ ద బ్యాటరీని అయితే మనం ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది. సో 10 minutes కనుక మీరు ఛార్జ్ చేశారు అన్నట్లయితే కనుక అరౌండ్ 2 hours దాకా మీరు అయితే కంప్లీట్లీ 100% వాల్యూమ్ తో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి పాటలు లేదన్నట్లయితే ఫోన్ కాల్స్ అయితే తీసుకోవచ్చు. లేదు ఇది 0 to 100% ఛార్జ్ అవ్వాలి అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ మీకు 1 hour 45 minutes దాకా టైం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనం ముందు తీసుకొచ్చారు కాబట్టి. ఇక స్పెషల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, ఇది వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ డివైస్ కనెక్టివిటీతో పాటు గూగుల్ ఫాస్ట్ పేర్ కనెక్టివిటీ కూడా ఉంది. అండ్ ఒకవేళ లేదు మీరు షామీ ఫోన్స్ వాడుతున్నా లేదా మీరు ఏ ఫోన్ వాడుతున్నా గానీ షామీకి సంబంధించినటువంటి ఇయర్ యాప్ ఏదైతే ఉందో అది కూడా టోటల్లీ రీడిజైన్డ్ యాప్ ని తీసుకొచ్చారు. సో దాని సహాయంతో మరిన్ని మోర్ కస్టమైజేషన్స్ అయితే మీరు అందులో చేసుకోవచ్చు. గేమింగ్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక గేమింగ్ అయితే దీంట్లో ఏ విధమైనటువంటి స్పెషల్ లో లేటెన్సీ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను స్కిప్ చేయమంటాను. ఒకవేళ మీరు మెయిన్ ప్రయారిటీ కాల్స్ అలాగే మ్యూజిక్ అయితే కనుక నేను రికమెండ్ చేస్తాను. ఇది మీకు బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో రావడం జరుగుతుంది. 10 meters రేడియస్ లో మీరు ఎలాగైనా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి హైరెస్ గానీ లేదన్నట్లయితే కనుక డాల్బీ ఆడియో సపోర్ట్ కానీ మనకైతే ప్రొవైడ్ చేయలేదు. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే 2499 ఆ ప్రైజింగ్ సెగ్మెంట్ లో తీసుకొచ్చుంటే బాగుండేది. బట్ 3000 రూపీస్ పెట్టారు. బట్ నాట్ ఎ ప్రాబ్లం, ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని నేను చెప్తాను. ఎనీవే ఒకవేళ ఈ ప్రోడక్ట్ ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.